కోల్బెల్ట్ ప్రాంత భావితరాలకు భవిష్యత్తు ఉండాలంటే సింగరేణి సంస్థను ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక సంఘాలపై కార్మికులపై ఉందని, అందుకోసం అంతా కలిసి ఐకమత్యంగా ఉద్యమిద్దామని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మాడ్డి ఎల్లగౌడ్, ఆర్జీవన్ కార్యదర్శి ఆరెల్లి పోషం పిలుపునిచ్చారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలంపాటకు వ్యతిరేకంగా ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు ఏఐటీయూసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 5వ రోజుకు చేరుకున్నాయి. చివరి రోజు రిలే నిరాహార దీక్షలో 11 ఇంగ్లాండ్ గనికి చెందిన ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు పెద్ద మొత్తంలో దీక్షలో కూర్చొని సింగరేణి సంస్థను గట్టి పరిస్థితులలో ప్రైవేటు పరం కానివ్వమని నినాదాలు చేశారు. దీక్షలను ప్రారంభించిన అనంతరం నాయకులు మాట్లాడుతూ, గత 5 రోజుల నుంచి సింగరేణి వ్యాప్తంగా విభిన్న రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు లేకుండా సింగరేణి బొగ్గు గనులను వేలానికి సిద్ధమవడం సరైన విధానం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొడుతూ సింగరేణి సంస్థను ప్రైవేటు శక్తుల నుంచి కాపాడుకోవడానికి ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకే కేటాయించాలని, లేదంటే కార్మికులను, వ్యాపారస్తులను, ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్య పోరాటాలను తీవ్రతరం చేస్తామని, అవసరమైతే సింగరేణి వ్యాప్తంగా సమ్మె సైరన్ మోగిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే వేలం పాటలకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి అన్ని జీఎం ఆఫీసుల ముందు రిలే నిరాదీక్షలు చేపట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈ నెల 5 తారీఖు రోజు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ఈ నల్ల సూర్యుడు ఎర్ర జెండాలు పట్టుకొని బిడ్డ జాగ్రత్త, కార్మిక వర్గం కోసం, కార్మిక వర్గం వ్యతిరేకంగా పనులు చేస్తే ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయి, నీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితికి వచ్చింది కాబట్టి అని చెప్పి ఎర్ర జెండా కాంగ్రెస్ కదం దొక్కిన చరిత్ర మొన్న కండ్లారా చూశారు. కాబట్టి సింగరేణి వ్యాప్తంగా కూడా మేము ఈరోజు సింగరేణి పోరాటాలు, ఏఐటీసీ పోరాటాలు చేస్తున్న సందర్భంలో ఈరోజు అన్ని పార్టీలను, అన్ని యూనియన్లను కలిసి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ నిరసనలు ఇవాళ కొత్త ఏం కాదు మాకు. ఇలా తెలంగాణ సాధించుకున్న పోరాటం తెలుసు, సాయుధ పోరాటం తెలుసు, తెలంగాణ పోరాటం తెలుసు, నవాబును తరిమి కొట్టిన ఈ సింగరేణి కార్మికులకు తెలుసు. కాబట్టి ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ ఇవాళ 4 బావులు వేలంపాట బేషరతుగా విరమించుకోవాలని చెప్పి ఇవాళ ఏఐటీసీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కూడా ఎక్కడైనా బొగ్గు తీయాలంటే సింగరేణి కంపెనీ తీయాలని చెప్పి ఆ రోజు నవాబు కాలం నుంచి అగ్రిమెంట్ చేసుకున్న చరిత్ర ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్కి ఉన్నది. కాబట్టి ఈ పోరాటాలు చూసైనా, ఈ నిరసనలు తెలిసైనా సింగరేణి ప్రాంతంలో తెలంగాణ ప్రాంతాన్ని అరణ్యకరణం చేయడానికి, ధ్వంసం చేయడానికి ఇలా నరేంద్ర మోడీ యుద్ధ పెత్తందారులకు, ఆందాని అంబానులకు కట్టబెట్టడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని విరమించుకునే వరకు ఈ ఏఐటీసీ పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్, అలాగే రాబోయే భావి తరాలకు, ఈ తెలంగాణ రాష్ట్రంలో భావి తరాలకు భవిష్యత్తు ఉండాలంటే, ఉద్యోగాలు రావాలంటే మరి సింగరేణి కంపెనీ కాపాడవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి ఈ యొక్క రిలే దీక్షలు కాకుండా రాబోయే రోజులలో ఉధృతమైన ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి ఆ 4 బొగ్గు బ్లాక్లను సింగరేణికి కేంద్ర గవర్నమెంట్ అప్పగించేంత వరకు మన పోరాటం కొనసాగిద్దామని వివిధ రంగాలలో, వివిధ దిశల, వివిధ రకాలుగా మనము ఉద్యమాలు పాల్గొనాలని అవసరం అనుకుంటే సింగరేణి వ్యాప్తంగా కూడా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ మనం చొరవ తీసుకొని ఇంట్రెస్ట్ పెట్టి ఇటు సింగరేణి కంపెనీ మనుగడ కోసము, సింగరేణి కంపెనీ కూడా 10 కాలాల పాటు ముందుకు పోవాలంటే ఇలా పెద్ద బొగ్గు బ్లాకులు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, 11 ఇంగ్లాండ్ ఫిట్ సెక్రటరీ ఎం సంపత్, నాయని శంకర్, చేప్యాల భాస్కర్, నరేష్, ఎం చక్రపాణి, ఏవిఎస్ ప్రసాద్, సిపిఐ నాయకులు మధ్యల దినేష్, ఎంఏ గౌస్, రేణుకుంట్ల ప్రీతం, ఆసల రామక్క, ఆఫీసర్ కార్యదర్శి తోడుపునూరి రమేష్లు పాల్గొనగా
లెవెన్ ఇంగ్లాండ్ గనికి చెందిన ఫిట్ కమిటీతో పాటు 85 మంది యూనియన్ నాయకులు కార్మికులు దీక్షలో కూర్చున్నారు.